హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. ఫ్రెండ్స్, కువైట్ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ముఖ్యంగా ఉంది. ఎందుకు అంటే చాలామంది ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు కావచ్చు, అలాగే డ్రైవర్లు కావచ్చు, లేదా హౌస్ బాయ్లు కావచ్చు, మగవాళ్ళు వంట పని చేసేవాళ్ళు కావచ్చు, అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ఈ పని అయితే తప్పకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలని, కువైట్ ఇళ్లలో ఉన్న చిన్నపిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వివరాలు చూసినట్లయితే నివేదిక ప్రకారం ఆమె తల్లిదండ్రులు వ్యాక్యూమ్లో చిక్కుకున్న చిన్నారి గురించి సెంట్రల్ కమాండ్కు తెలియజేసినట్లు ఫైర్ సర్వీసెస్ ప్రకటించింది. మరియు సులేబికత్ స్టేషన్ నుండి ఒక బృందాన్ని సంఘటన జరిగిన ప్రదేశానికి పంపారు. చిన్నారి రక్షించడంలో బృందం విజయం సాధించింది. రక్షించబడిన బాలిక పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఎందుకంటే వ్యాక్యూమ్ క్లీనర్లో ఇరుక్కుపోయిన చిన్నారిని కువైట్ ఫైర్ ఫోర్స్ రక్షించింది. అంటే వ్యాక్యూమ్ క్లీనర్ అంటే మీ అందరికి కూడా చాలా బాగా తెలుసు. జూలియాలు క్లీన్ చేయడం అనేది కానీ, లేదా సోఫాలు క్లీన్ చేయడం అనేది కానీ, ఎక్కడన్నా కొంచెం కసడాగా ఉన్నప్పుడు ఇళ్లలో తీస్తూ ఉంటారు. చిన్నపిల్లలు మీరు ఏదన్నా ఫోన్లో మాట్లాడుకుంటూ అటు ఇటు ఏదన్నా అనుకోని పరిస్థితిలో వెళ్ళిపోయినప్పుడు ఈ చిన్నపిల్లలు తెలియక ఈ వ్యాక్యూమ్ క్లీనర్లో ఆడుకుంటూ పోయి అక్కడ ఉండిపోతూ ఉన్నారు. అలాగే ఈ సందర్భంలో సులేబికత్లో పాప ఇరుక్కోవడంతో చిన్నారి తల్లిదండ్రులు అయితే సెంట్రల్ కమాండ్కి అయితే తెలియజేశారు. వాళ్ళు వచ్చి ఆమెనైతే సురక్షితంగా అంటే రక్షితం బాగా కాపాడడం జరిగింది. కాబట్టి పాపకు ఎటువంటి ఇబ్బంది లేదు, దేవుడి దయ వల్ల బాగుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.